హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చక్కరాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు శనగపిండి వాడకుండా ఇంట్లో ఉండే రెండే 2 వస్తువులతోటి ఈజీగా కరకరలాడుతూ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయండి. పండగలప్పుడు కానీ, స్నాక్స్ కోసం కానీ ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను తీసుకున్న ఈ గ్లాస్ ప్రకారం మీకు కొలతలు చెప్తున్నానండి. మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో అదే గ్లాస్ తోటి ఈ విధంగా కొలతలు వేసుకున్నారంటే గనక చక్రాలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు జల్లించి పెట్టుకున్న వరిపిండిని వేసుకున్నాను. అలాగే వరిపిండిని ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఎండుశనగపప్పు 2 గ్లాసులు తీసుకున్నానండి. మీరు ఎక్కువ చక్రాలు చేసుకోవాలనుకుంటే గనక ఇలాంటి పెద్దవి ఏమైనా తీసుకున్నా కూడా దీని ప్రకారము కొలతలు వేసుకోవాలి. 1 లోటా వరిపిండి, 2 లోటాలు ఎండుశనగపప్పు వేసుకున్నారంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ ఎండుశనగపప్పుని మిక్సీ వేసేసుకుందాము. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా వేసుకున్నారంటే గనక మనకి నూక అనేది చాలా తక్కువగా వస్తుంది. మిక్సీ వేసుకున్న ఈ పిండిని జల్లెడలో వేసుకొని జల్లించుకుందాము. చూసారు కదా, పిండి మెత్తగా వేసుకోవడం వల్ల నాకు కొంచెం నూకే వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిలోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలానే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ నువ్వులు ఫ్రై చేసినవి కాదండి, పచ్చి నువ్వులే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలానే 1 టీ స్పూను వామును తీసుకొని చేతిలో వేసుకొని నలిపి వేసుకున్నామంటే గనక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నలిపి వేసుకున్న తర్వాత పిండిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మీకు ఇంకా కొంచెం టేస్టీగా క్రిస్పీగా కావాలంటే గనక 2 స్పూన్లు బటర్‌న కానీ వెన్నన కానీ ఉంటే వేసుకోండి. ఇలా పిండంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఇలా పొడి పిండిలో చూసుకుంటే సరిగ్గా అర్థం కాదు. ఇప్పుడు కొంచెం పిండిలోకి కొంచెం వాటర్‌ని వేసుకొని ఇప్పుడు టేస్ట్ అనేది చూసుకుందాము. నాకైతే నేను వేసుకున్న ఉప్పు, కారము కరెక్ట్‌గా సరిపోయిందండి. ఒకవేళ మీకు గనక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని వేసుకొని కలుపుకుందాము. నేనైతే కొంచెం పిండినే చేసుకుంటున్నాను కాబట్టి చల్లటి నీళ్ళే తీసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ పిండి కలుపుకొని చేసుకునేటట్లయితే గనక వేడి నీళ్ళని వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మరింత క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసుకున్నామంటే పిండి కొంచెం లూజ్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని దీన్ని మనం చక్రాల పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ముద్దని అలాగా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. కొంచెం సాఫ్ట్‌గా ఉంటే గనక చక్రాలు అనేవి చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండి డ్రై అయిపోకుండా ఉండాలంటే గనక పిండి మీద ఒక ప్లేట్ కానీ లేకపోతే ఒక క్లాత్‌ని కానీ వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని మనం చక్రాలు ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్‌ని వేసుకొని హీట్ చేసుకుందాము. ఇది హీట్ అయ్యేలోపు చక్రాల గిద్దల్లోకి పిండిని పెట్టేసుకుందాము. గిద్దల లోపల ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని పెట్టేసుకుందాము. ఇలా లోపల ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది లోపల అంటుకోకుండా ఉంటుంది. మీరు గనక సన్న చక్రాలు చేసుకునేటట్లయితే గనక వాముని, నువ్వుల్ని పౌడర్ చేసి వేసుకొని చేసుకోండి. మీరు పెద్ద చక్రాలు చేసుకునేటట్లయితే అలానే డైరెక్ట్‌గా బాండీలోకి చక్రాన్ని వేసేసుకోవచ్చు. అలా కాకుండా నేను చిన్న చక్రాలు చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా ఒక కవర్ తీసుకొని దానిపైన ఒక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్లుగా చేసేసుకుంటున్నాను. ఈ విధంగానే అన్ని చిన్న చిన్న రౌండ్లు ఇలా చేసేసి పెట్టేసుకున్నాను. వీటిని చేత్తోటి తీసి బాండీలో వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు చక్రాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి తీసి నూనెలోకి ఇలా వేసేసుకోవాలి. మనకి కడాయిలో ఎన్ని చక్రాలు అయితే పడతాయో అంతవరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే గనక సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకు
ఇలా టర్న్ చేసుకున్నామంటే గనుక రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా టర్న్ చేసుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చక్రాలనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. చూసారు కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని తీసి పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇలానే మిగిలిన చక్రాలన్నింటినీ కూడా చేసేసుకున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చేసినాయి. ఇలా తీసి అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇవి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే వీటిని తీసి ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చూసారు కదా, నాకైతే చాలా బాగా వచ్చినాయండి. ఇంట్లో శనగపిండి లేకపోయినా కూడా ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.